అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మీరు చాలా స్వచ్ఛమైన మనసుతో ఇండస్ట్రీకి వచ్చారు. చాలా జెన్యూన్ రీజన్స్ ఉన్నాయి మీకు. అంటే ఒక కల్మషం లేదు, చాలా క్లియర్గా ఉన్నారు. మీలాంటి మనుషులకి ఇండస్ట్రీ ఎప్పుడూ కూడా ఓపెన్ ప్లాట్ఫామ్, గేట్లు ఓపెన్ చేసే ఉంటాయి. ఖచ్చితంగా మంచిగా జరుగుద్ది. ఎలాగో చిరంజీవి గారి కళ్ళల్లో పడ్డారు, చిరంజీవి గారిని కలిశారు. సో ఇండస్ట్రీ మొత్తం గమనిస్తుంది. ఇక్కడి నుంచి పొట్టి మామకి అవకాశాలు వద్దన్నా వస్తాయి. ఇది రాసి ఇంకొక మాట చెప్పాలి. ఈ పొట్టి మామ అని పెట్టడం కారణం మా ప్రజ్వల్. అంటే మామ మామ అని పిలుస్తాడు కదా, ఆ మామ అనేదానికి నేను ఎడదానికి పొట్టిగా ఉంటాను. అందువల్ల మామ పొట్టి మామని పెడితే ఎలా ఉంటుందంట, సూపర్ ఉందో పెట్టిరానా. బట్ ఇంత పేరు వచ్చిన తర్వాత ఇప్పుడు నేనే తీసుకోండి అంటే నేను కూడా పిలవకూడదు అనుకుంటానే, బట్ అట్ట పిలిస్తేనే ఆడియన్స్కి అర్థమవుతుంది కాబట్టి ఆ పేరుతో పిలుస్తున్నా. ఎవరైనా ఇలా పొట్టిమామ పిలుస్తున్నప్పుడు ఎప్పుడన్నా బాధ వేసిందా? నాకు బాధ అనిపించదు. నాకెందుకు బాధ? నా పేరే పొట్టిమామ. నా పేరు అసలు పేరు రవీంద్ర కుమార్. అయినా నన్ను యూట్యూబ్ నుంచి అభిమానిస్తూ ఆనందిస్తున్న వాళ్ళందరూ ఆ పేరుతో పిలుస్తుంటే ఆనందం ఉంది. సెల్ఫీలు తీసుకోవడం ఆనందం ఉంది, చాలా బాగుంది. కానీ ఇంత పేరు సంపాదించుకోవడానికి నా ప్రజల కారణం అయితే, నాతో నేను ఇంత గొద్దున్నాను కదా, అంత గొద్దున్నాడే ముసలాయని, ఆయనకి పెద్ద ఆయని నడిచిపోవాలి. ఆయనతో మనం ఏం చేసేది అనుకోలే. మా హీరోయిన్లు, మాకు నాతో డ్యాన్స్ చేసిన అమ్మాయిలు, మా అంకుల్ చేస్తాం, మా బాబాయ్ చేస్తాం, మా మామ చేస్తాం అని పోటీపడి వచ్చి నాతో నటించినారు చూడు అమ్మాయిలు, వాళ్ళకి చేతి దండం పెట్టాలి. కుసుమ, ఉష, మధు. కుసుమ, ఉష, మధు, రాధ, పండు, శైలజ, అను, అమ్ము, మళ్ళీ వచ్చి లాస్య, ఇంకొక అమ్మాయి ఉన్నారు, కొత్త అమ్మాయి ఉన్నారు. హీరోయిన్స్ లిస్ట్ చాలా పెద్దగా ఉంది, చాలా ఉన్నాయి. అయితే వాళ్ళ వచ్చి కర్నూలు రౌడీ పిల్ల, చాలా వాళ్ళ బా ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క హైలైట్. సారవి అలాగే బాలకృష్ణ సారవ చేశాను, నాగార్జున సారవ చేశాను, మన జూనియర్ ఎన్టీఆర్ సార్వి రబ్బర్ గాజులు. అవును, నువ్వు ఎత్తుకొని వెళ్ళింది అది. ఆ సాంగ్ చాలా ఫేమస్. ఫేమస్. అయితే మీ వీడియోల్లో చాలామంది మిమ్మల్ని ప్రేమిస్తూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. కొంతమంది మాత్రం కూతురు వయసున్న అమ్మాయిలతో ఏంద్రా ఈ డ్యాన్స్లు అలా కామెంట్స్ చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు? అవును, వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఆ కామెంట్ పెట్టారు. చూడకపోతే పెట్టరు కదా. వాళ్ళకి జలసి నా మీద, ఇటువంటి అందగతులు చేస్తున్నాడే అని వాళ్ళకి బాధ పుట్టుకోలేక ఏం పెడతామో అని ఈ విధంగా పెడుతున్నారు. కానీ ఆ పెట్టిన ప్రతి కామెంటు నాకు స్టెప్ అయినాయి. ఎదగటానికి ఒక మెట్లు వార్చుకున్నాను. వీటన్నిటికీ ఈ ఎదగడానికి ఇదంతా చేయడగా వెనక నాకు మంచి బాబోడే మా ప్రజలు కూడా. వాళ్ళు మాత్రం ఎందుకంటే వాడు ఈరోజు ఉన్నాడు అయినాడు అట్టయినాడు అని కాదు, ఎప్పటికి ఒక వెనక ఒక మనిషి ఉంటాడు. ఒక అమ్మాయి రావాలన్నా ఆ అమ్మాయికి ఛార్జీలు కానివ్వను, మామ డబ్బులు అడగదు, మామ మీద ఆస్తి వస్తుంది. ఎందుకంటే మామతో చేయాలి, ఆమె ప్రేమ అవ్వాలని వస్తుంది. ఆ అమ్మాయిని తీసుకురావడానికి కారకుడు ఇస్తాడు. ఆమెకు డ్రెస్సులు కావాలి, నాకు డ్రెస్సులు కావాలన్న అబ్బాయి. కానీ ఈ డబ్బు ఎక్కడ వస్తుంది అంటారు, స్పాన్సర్ చేసేవాళ్ళు ఉంటారు. పలానా పాడ దీన్ని స్పాన్సర్ చేస్తారు. వాళ్ళు ఎంత ఇస్తున్నారు అని నేను అడగను, ఎంత మిగిలిందని నేను అడగను, యూట్యూబ్లో ఎంత వస్తున్నది అని అడగను. ఆ అబ్బాయి ఇక మామ ఈ 10,000 వచ్చింది, నీకైతే నాకు తనే పంచేవాడు అంతే. ఇప్పుడు దాకా ఆ ఛానల్ మీద మీరు హైయెస్ట్ తీసుకున్న అమౌంట్ ఎంత? రబ్బర్ గాజులకి ఒక 90,000 అని తీసుకున్నాను. రబ్బర్ గాజులకి అనాక ఇది నడక కలిసిన నవరాత్రి 5 రోజులే కాఫీ రేట్ లేకుండా చేసినాడు. 5 రోజులకి నా 50,000 వచ్చింది. 50,000 వచ్చింది అంతే. కదవన్నిటికీ వస్తూ ఉంటుంది, ఒక 30 వస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రతి నెల వస్తుంది కదా? వస్తుంది, మనం పెట్టాలా, మనం పెడితేనే అది ఎదుగుతుంది, పెట్టకపోతే ఏమి ఎదుగుతుంది. ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు రెమిని తక్కువ, 3 నెలల నుంచి లేదు, ఏమి లేదు. నేను ఇక్కడికి వస్తే వీడియోస్ కూడా పెద్దగా పెట్టడం లేదు, ఎక్కడిది అక్కడ ఆగకూడదు. అది కాకుండా ఇప్పుడు ఒకరు పెరిగింది నా పడతా ఉండేకి సాంగ్స్ చిన్న చిన్న బిట్లు పడేళ్ళకి ఒకరు లేచింది. మళ్ళీ
ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకో సాంగ్ చేయబోతున్నారు. చేస్తాను. చిరంజీవి సార్కి బర్త్డేకి దాన్ని ప్రజెంటేషన్ ప్రతి బర్త్డేకి ఒక సాంగ్ చేసి పెడతాం. ఆ రోజే కేక్ కోస్తాం, ఆ రోజే నా పుట్టినరోజు జరుపుకుంటా. ఆ రోజేనా మీ ఆ పుట్టిన రోజే నేను జరుపుకుంటా. ఎందుకంటే నేను ఎప్పుడో పుట్టినరోజు, కానీ నా పుట్టినరోజు ఆ రోజే జరుపుకుంటా. మీకు తెలుసా మీ పుట్టినరోజు ఎప్పుడో? నాది 66 డేట్ ఆఫ్ బర్త్డే. డేట్ ఆఫ్ బర్త్డే జూలై 12 ఏమో అన్నారు. అది కాకుండా నేనేం చేస్తానంటే ఆ రోజు ఎందుకు సార్ పుట్టినరోజే చేసుకుందాం మనము అని చేసుకుంటాం. అయితే ఈసారి నేరుగా వెళ్ళి మీ చిరంజీవి గారిని కలిసి ఆయన ముందే కేక్ కట్ చేస్తారా? నేను సాంగ్లో కట్ చేస్తాను. తర్వాత వాళ్ళకి సార్ దగ్గర పోయి ఆ సాంగ్ని చూపించి చేసుకుంటాం. సో యాక్సెస్ ఉంది. ఇప్పుడు 22వ తేదీ వస్తున్నారు, పొట్టిమా వస్తున్నారని చిరంజీవి గారికి చెప్పి అంతా రెడీ చేసి పెట్టున్నారా? అంతా ఆ రోజు కలిశాను. నిన్న ఏం చెప్పాను, ఏమైందో నాకు నేనే డోలా మేళ పడిపోయినా. ఇప్పుడు ఏ సాంగ్ చేయబోతున్నారు మరి చిరంజీవి గారి కోసం? ప్రజల ప్రజలు నేను ఆల్రెడీ చెప్పేసాం. అమ్మాయికి బట్టలు కూడా తీసేసాం. ఏ సాంగ్ అది రివ్యూలు చేయలే. చెప్పండి, పర్లేదు. ఎన్నో రోజులు లేదు కదా. అదే రుద్రనేత్ర. రుద్రనేత్ర ఏ సాంగ్? రుద్రనేత్రలో ఖజురావు. అబ్బో, మంచి బిట్టే పట్టుకున్నారు కదా. ఆ సాంగ్ చేయాలని ఉంది. ముందు ఇది అనుకున్న మన్మద మామపుత్రుడా. ఇప్పుడు లేదా దానికి వెనక కోరస్ అవన్నీ బలాలు బడ్జెట్ ఎక్కువ అవుతుందని ఇది పెట్టుకున్నాం. బట్ పాటల్లో మీరు మామూలు ఆడియోలు పెట్టేస్తున్నారు, అంటే ఆ సినిమాల్లోని పాటలే పెట్టేస్తున్నారు ఛానల్లో. కాపీరైట్ ఇష్యూస్ అవ్వవా? అదే కాపీరైటే. మరి ఎలా రెవెన్యూ జనరేట్ అవుతుంది? రెవెన్యూ ఏంటంటే షార్ట్స్ పెడతాం కదా, షార్ట్స్ రెవెన్యూ అవుతుంది. పెద్ద దానికి ఎట్టి పరిస్థితుల్లో 100 రూపాయలలో 10 రూపాయలు 20 రూపాయలు మనకి ఇస్తాడు. మిగతా వాళ్ళు తీసేసుకుంటారు. ఓకే, ఎట్టి పరిస్థితి ఇస్తారు. సో ఇప్పుడు